Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. లక్సు ఏం చేస్తున్నా? చూస్తే కనిపించడం లేదా? పాయసం చేస్తున్నా. పాయసం అన్నా నువ్వన్నా నాకెంత ఇష్టమో. కొంచెం కిస్మిస్ కొంచెం జీడిపప్పు వేయొచ్చుగా. నీకైతే జీడిపప్పు కాదు గన్నేరు పప్పు వేస్తా. నువ్వు అలా అంటావు గాని నేనంటే ఎంత ఏదో. ఏ కాలిందా? కాల్దా మరి. సింగల్ వేషాలు వేస్తే అలానే కాలిద్ది. ఏంటండి ఒక బెలూన్ ఊదడానికి కింద మీద పడుతున్నారు? అనడం కాదు, ఊతే తెలుస్తుంది. నాకు తెలుసు కానీ త్వరగా కానివ్వండి. ఎందుకత్తయ్యా మావయ్యని ఇబ్బంది పెడుతున్నారు? అయ్యో రామా, ఇవన్నీ ఈయనే ఊదారనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఇవన్నీ మా నంజిగాడు ఊదినవి. ఇప్పుడేమో ఇవన్నీ ఆయనే ఊదినట్టు చాలా బిల్డప్ ఇస్తున్నారు. అది సరే కానీ నువ్వు వెళ్ళి నా బంగారాన్ని తీసుకురమ్మా. అలాగే మా విధవను కూడా నిద్రలేపమ్మా. అలాగే. మరి నాకు ఏంటి మీకు సిగ్గు లేకపోతే సరి. ముద్దు కావాలా? లేవండి ముందు. బెల్లాన్ని ముద్దడటం సిగ్గేందుకు? మూడు కావాలి కానీ. చాలండి, ఇంక లేవండి. హలో, వెయిట్ వెయిట్, కొంచెం వెనక్కెళ్ళు, కాస్త వెనక్కెళ్ళు, కొంచెం అటెలవా, కొంచెం. ఈ క్షణం ఇలా అయిపోతే ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకో పాపం. ఇలా నా బంగారం నా గుండెల మీద, నీ అందం నా కళ్ళ ముందు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? కవితలు చెప్పింది చాలు, ఇక లేవండి. అను అను. ఏంటి వీళ్ళిద్దరు ఇంకా లేవలేదా? మావాడికి 2 ఇవ్వపోయావా? మేము 2 అడిగాం, ఇవ్వలేదు ఇక్కడ. హాయ్ అను బంగారం, హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే బేబీ. మీరిద్దరూ త్వరగా రెడీ అయ్యి వస్తే పాయసం రెడీ చేస్తా. ఏంటి ఇంకా స్నానం అవ్వలేదా? చాలమ్మా. స్నానం చేయిస్తానని చెప్పి మీరు దాంతో కలిసి ఆడుకుంటున్నారా? త్వరగా కానివ్వండి. ఏమండి, ఏంటండి తెగ రెడీ అయిపోతున్నారు? బర్త్డే మీది కాదు కదా? తెలుసులే, మనం వెళ్ళేది పిక్నిక్ కదా. అక్కడ ఎవరైనా నన్ను చూస్తే అందంగా కనిపించద్దు? మీరు బాలాకుమారుడని మిమ్మల్ని చూస్తే అందరూ పడిపోతారు. ఏ కాదా? చాలే, త్వరగా రండి. పద పద. ఎస్, గుడ్ గర్ల్. ఏంటలా చూస్తున్నావు? నా కూతురికి దిష్టి తగులుతుంది. అది నాకు కూడా కూతురే. బంగారం, నువ్వు ఎవరు కూతురివి? నాన్న కూతుర్ని. ఇంకోసారి కరెక్ట్ గా చెప్పు. నాన్న కూతుర్ని. ఇప్పుడు చెప్పు. హే, ఇప్పుడు చెప్పు నువ్వు. నా బంగారు తల్లి, హ్యాపీ బర్త్డే. నా బంగారు తల్లి, నా దిష్టే తగిలేలా ఉంది. అవునమ్మా, ఈరోజు అనమ్మ చాలా అందంగా ఉంది. సరే సరే, నువ్వు వెళ్ళి పాయసం పట్రా. సరే అమ్మా. అసలే దాని దిష్టి కళ్ళు, పాపకి దిష్టి తీయాలి. దా 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 దా. నా చిట్టి తల్లి. నాన్న ముందు పెట్టు. అమ్మగారు పాయసం. హ్యాపీ బర్త్డే. బలూన్.
ఏం కాదు. గుడ్ గర్ల్, అది గుడ్ గర్ల్. ఇంకొకసారి గుడ్ గర్ల్, ఇంకొకసారి. రే, పాప గురించి పోలీసులు ఏమైనా చెప్పారా? వెతుకుతున్నారా? ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. హర్ష, నా చిట్టి తల్లి చివరి చూపులు కూడా చూసుకోకుండా చేశాడా దేవుడు. హర్ష, నిన్ను ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదురా. కనీసం ఒక్క ముద్దైనా తినమ్మా, తిను. ఏమైంది? వాడు బయటికెళ్ళి చాలాసేపు అయింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది. వచ్చేస్తాడులేవే, నువ్వు టెన్షన్ పడకు. హర్ష, హర్ష, ఏంటా ఈ పాడలవాటు? రా కూర్చో. ఏంటండి వీడు? హర్ష, కాస్త అన్నం తింటావా? హర్ష, ఇలాంటి పరిస్థితుల్లో ప్రియకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా తాగి రావడం ఏం బాలేదు బాబు. ఏమనుకోకరా, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు. వాడేదో మనసు బాగోలేక ఇలా చేసుంటాడు. ఏం పట్టించుకోవద్దురా. లేదురా, హర్ష మూడు అర్థం చేసుకోకుండా నేనే తొందరపడ్డానేమో. అయినా ఈ పరిస్థితుల్లో వీళ్ళెక్కడుంటే పాప జ్ఞాపకాల్ని మర్చిపోవడం కష్టం రా. అందుకే నాతో పాటు తీసుకెళ్తాను రా. కొన్నాళ్ళు అక్కడుంటే నన్న మనసు కుదుట పడుతుందేమో. వద్దు నాన్న, మేము ఎక్కడికి రాము. మర్చిపోవడానికి అను మా జ్ఞాపకం కాదు, మా ప్రాణం. మీరు బయలుదేరండి నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. వెళ్ళొస్తాం. పిల్లలు జాగ్రత్త.